వన్ ప్లస్ అయితే రీసెంట్గా తన 15 సిరీస్ని అయితే లాంచ్ చేసింది కదా. దీని ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాకైతే ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కొద్దిగా బల్క్ అయితే అనిపించింది ఫోను. నాది చిన్న చేతులు కాబట్టి నాకు కొద్దిగా బల్క్ అయితే అనిపించింది ఫోన్ అయితే మాత్రం. ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో. కెమెరా కూడా డౌన్ గ్రేడ్ చేశారనుకున్నాను కానీ చాలా బాగుంది కెమెరా కూడా. నాకైతే కొన్ని ఫొటోస్ కూడా తీశాను, అవి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అవి కూడా నాకు బాగా నచ్చినాయి. లాస్ట్ జనరేషన్తో పోలిస్తే హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ లేదు కానీ కెమెరాతో ఫొటోస్ కూడా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇది 3x పోర్ట్రేట్ షాట్, ఇది 2x, అలాగే ఇది 1x. అలాగే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా పెంచారు. 4K 120 FPSలో రికార్డ్ చేయొచ్చు, అలాగే 8K 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా 4K 60 FPSలో కూడా రికార్డ్ చేయొచ్చు. డెమో పీస్ ఎక్కడన్నా అవైలబిలిటీలో ఉంటే చెక్ చేయండి. నాకైతే అంత సూపర్గా అయితే నచ్చలేదు. ఓకే ఓకే అని చెప్పొచ్చు. బాగా అయితే ఉంది, బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సెక్షన్లో ఈ ఫోన్ని 73,000కి అయితే లాంచ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది కామెంట్ సెక్షన్ చేయండి. నేనైతే వద్దనే చెప్తాను.